వెల్కమ్ టు ఫుడ్ కార్నర్. ఈరోజు కూడా నేను ఆంటీని తీసుకొని వచ్చేసాను. మీ అందరికీ హెల్తీ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో ఆంటీ చెప్తుంది. మనం రెగ్యులర్గా ఇప్పుడు ఓట్స్ తింటున్నాం. కొంతమంది పాలల్లో వేసుకొని తింటే, కొంతమంది మసాలా ఓట్స్ లేకపోతే పొంగల్ ఓట్స్ అలా డిఫరెంట్గా మనకు ప్యాకెట్స్లో దొరుకుతున్నాయి సూపర్ మార్కెట్లో, మనం తీసుకొని తింటున్నాం. అయితే ఈరోజు ఇంట్లో ఎలా చేసుకోవాలి హెల్తీ ఓట్స్ అని ఆంటీ మనకు నేర్పిస్తారు. ఓట్స్ కన్నా ఇది మోర్ హెల్తీ. యా, సో హలో ఆంటీ, ఆల్ అబౌట్ హెల్త్. హలో. సో ముందు చెప్పండి, మేము రోజు ఓట్స్ తింటాము. ఇట్స్ వెరీ ఈజీ యాక్చువల్లీ. ఒక ప్యాకెట్ తెచ్చుకొని ఇట్స్ 15 రూపీస్, జస్ట్ వాటర్లో బాయిల్ చేసి వేసేసి తినడం అంతే. ఇట్స్ మసాలా ఓట్స్. అది కూడా మంచిది హెల్త్ కు. కంపారిటివ్లీ ఇవి కొంచెం ఇంకా కొంచెం హెల్తీ. అంటే రోజు మసాలా ఫుడ్ మనం అన్నాం కదా, ఇట్స్ నాట్. సాత్విక్ ఇస్ గుడ్. అండ్ మసాలా ఓట్స్లో అన్ని కుక్ చేస్తాము. ఎప్పుడైతే ఏదైనా కుక్ చేస్తామో దాని న్యూట్రిషన్ వాల్యూ వెళ్ళిపోతుంది. సో మెడిటరేనియన్ డయట్లో 8 small bowls of fruit and 8 small bowls of vegetables. One or the other, లేకపోతే 4 and 4 చేయొచ్చు. బట్ టోటల్ 8 servings of fruits and vegetables తినాలా రోజు. అండ్ నేను ఎవ్రీడే తింటాను. కష్టమైనవన్నీ ఆంటీ కానీ అంత కష్టం అనిపిస్తుంది. I will show you how to implement it. Yeah, sure. That is the purpose of the show. How to bring all the health and nutrition into your daily, as a working woman, busy, having 2 kids, raising them, everything. Okay, that's really nice. So auntie, first మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి చెప్పేద్దామా వీళ్ళకి? మనం ఇప్పుడు అన్ని హెల్త్ కి వెళ్తున్నాం. కంపల్సరీ, ఎందుకంటే మనం అదే చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ ఉంది. మేము యాక్చువల్లీ ప్యాకెట్ తీసుకున్నాము. యా, ప్లెయిన్ ఓట్స్ కదా ఆంటీ? యా, ప్లెయిన్ ఓట్స్. And then fruits, we're going to use grapes, orange, apple and banana. ఓకే. కానీ సీజన్లో మనం మ్యాంగో యూస్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. అందుకే మ్యాంగో లేదని మ్యాంగో పల్ప్ పెట్టినాను కొంచెం. ఓకే. అండ్ యూ కెన్ యూజ్ ఎనీ ఫ్రూట్, పైనాపిల్, గువావా. మన దగ్గర ఏం ఫ్రూట్స్ ఉంటే అవి యూస్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఎవ్రీథింగ్ గోస్ వెల్ విత్ ఓట్ మీల్. ఐ హావ్ ట్రైడ్ బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, ఎనీథింగ్. దెన్ మనం నట్ పౌడర్ చేసుకున్నామా? యా, నట్ పౌడర్ నేను ఆల్మోస్ట్ అన్నిట్లో వాడతాను. ఎందుకంటే ఎవ్రీ డే వీ హ్యావ్ టు ఈట్ 1 cup ఆఫ్ ఆల్ మిక్స్ నట్స్. అంటే బాదాం పప్పు, జీడిపప్పు అండ్ పిస్తా పప్పు అండ్ పల్లీలు అన్నీ మిక్స్ చేసి ఎవ్రీ డే 1 cup తినాలా. సో 8 cups మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఇట్లా కొంచెం కూరల్లో వేసుకోవచ్చు, స్నాక్లో తినచ్చు, ఇట్లా ప్లెయిన్గా తినచ్చు, పాలల్లో వేసుకోవచ్చు, బాదం మిల్క్ లాగా అవుతుంది. సో యూ హ్యావ్ 1 cup ఆఫ్ నట్స్ అండ్ 8 cups of fruits and vegetables. Okay. Has to be in your diet every day. So if anybody can do it, they'll live till 90 with no heart disease, no stroke, no diabetes. So మీకు కూడా 90 years plus బతకాలి అనుకుంటే and no brain damage. యా, ఏమి డిసీజెస్ ఏమీ లేకుండా ఏం మర్చిపోవు. యా, హెల్దీగా స్ట్రాంగ్గా 90+ వరకు ఉండాలి అంటే కంపల్సరీ ఫాలో అవ్వాలి. సో అంటే నెక్స్ట్ ఇప్పుడు మనం నట్స్ పౌడర్ చేసుకున్నాం. నట్ పౌడర్, బాదం, కాజు అండ్ పిస్తాతో పౌడర్ చేసుకున్నాం. మంచిగా పౌడర్ చేసి పెట్టుకున్నాం. అండ్ బెల్లం, అంటే దీంట్లో షుగర్ వేయం కాబట్టి మేము బెల్లం తెచ్చేసాము. యా, ఒక పని చేస్తామా, ఎట్లా మనం వాటర్ 1 cup స్టార్ట్ చేసినాము. సో ఇంకొన్ని వాటర్ వేయనా అంటే? యా, ఒకటి మిల్క్ వేసేస్తాను ఒక్క నిమిషం, దెన్ వీ కెన్ మెజర్. ఓకే. సో 1 cup వాటర్, 1 glass వాటర్, 1 glass milk, and I'm going to check the consistency. Okay. అంటే హెల్తీ కదా, సో లెస్ మిల్క్. సో ఇంకొక కప్ మిల్క్, ఇంకొక కప్ నో వాటర్. సారీ, మొత్తం 2 glasses మనం వాటర్ వేసాం. 2 glasses వాటర్ అండ్ 1 glass మిల్క్ వేసాం. యా, వేసి ఫస్ట్ వెయిట్ చేసుకోవాలి. ఎందుకంటే ఓట్స్ మనకు కొంచెం నీళ్ళంతా గుంజుకుంటుంది కదా. సో ఎవ్రీ టైమ్, సో వాటర్ ఇస్ 2, మిల్క్ ఇస్ 1. ఓకే. సో 1 వాటర్ ఓట్స్లోకి వెళ్ళిపోతుంది. మనం ఓట్స్లో మిగిలేది మనకు 1 మిల్క్ 1 వాటర్ మిగులుతుంది. ఓకే. సో ఫస్ట్ మరగ పెట్టుకోవాలి. మేమైతే 2 glasses మిల్క్ ఒకసారి ఆల్రెడీ బాయిల్ చేసుకొని. సో అండ్ ఎట్లా అంటే వెరీ హాట్ బాయిలింగ్ మిల్క్లో కూడా ఓట్స్ వేయకూడదు, ఉంటలు కడతాయి. సో వెన్ ఇట్ ఈస్ లైక్ ఇట్లనే ఇప్పుడు వేయంగానే యూ కీప్ మిక్సింగ్. ఓకే. సో మరీ వేడిగా అయినా సరే ఉండలు కడతాయి, అందుకే మనం కొంచెం వేడెక్కిన వెంటనే వేసేసుకోవచ్చు. ఓట్స్ వేసి కలుపుతూ ఉండాలి. ఇంకొంచెం మిల్క్ అంటే ఇండియాలో మిల్క్ కొంచెం డైల్యూట్ ఉంటుంది. సో నో 1.5 of oats.
ఇంకొక హాఫ్ గ్లాస్ వేద్దామా? ఓకే. సో స్లైట్ మోడిఫికేషన్ రెసిపీకు. ఓకే. సో మేము 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాం. 2 గ్లాసెస్ వాటర్, 1 గ్లాస్ పాలు, 1.5 గ్లాస్ ఓట్స్ వేసాం. ఓకే, ఇట్స్ పర్ఫెక్ట్. ఓకేనా? మొత్తం వేసేసి. ఓకే. సో మంచిగా ఓట్ మీల్ లాగా అవుతుంది. ఏ టైంలో తింటే బెస్ట్ అంటే ఇది బ్రేక్ఫాస్ట్కి? ఐ మీన్ ఇది బ్రేక్ఫాస్ట్ డిష్, కానీ నేను ఒక్కొక్కసారి ఏం చేస్తాను, ఐ జస్ట్ హ్యావ్ మై 4 cups of fruit for breakfast. I'll make this and eat it as my lunch. And then night dinner, I'll have my healthy dinner. So you can have oatmeal anytime. ఇప్పుడు ఆకలైంది అనుకో వర్క్ నుంచి వచ్చి, పకోడీలు బజ్జీలు ఇవన్నీ తినను. ఆకలి అయితే ఓట్మీల్ చేసుకుంటా, నా 4 servings ఆఫ్ ఫ్రూట్స్ వేసుకొని తినేస్తాను. ఇంకా డిన్నర్ కొంచెం లేట్ అయినా పర్లేదు. అండ్ ఇట్ ఈస్ సో డెలిషియస్, లైక్ ఐ కెన్ ఈట్ ఇట్ లైక్ సంవత్సరం అంతా రోజు 3 పూటలు తినమన్నా ఓట్మీల్ తింటాను నేను. ఐ డోంట్ గెట్ బోర్డ్. ఓకే, ఓట్మీల్ సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది కదా. I'm just going to check it. ఒక స్పూన్ ఏమో మేక్ షూర్ ఇట్స్ కుక్డ్. ఆఫ్ చేసేసి. పర్ఫెక్ట్. సో చూసారా, 2 minutesలో అయింది ఓట్మీల్. చాలా ఈజీ, జస్ట్ 5 minutes. మీరు స్నానం చేసి ఓట్మీల్ పెట్టి మీరు బొట్టు పెట్టేసరికి ఓట్మీల్ అయిపోయింది. అండ్ నో షుగర్. సో మేము షుగర్ యాడ్ చేయం కాబట్టి బెల్లం వేసాము. బెల్లం ఆఫ్ చేసిన తర్వాత బెల్లం. ఇఫ్ అట్ ఆల్ మీకు కొంచెం ఇంకా ఎక్కువగా తీయగా ఉండాలి అంటే కొంచెం ఎక్కువ బెల్లం యూస్ చేయొచ్చు. ఆర్ యు కెన్ పుట్ హనీ, లేకపోతే తేనె కూడా యూస్ చేయొచ్చు. కానీ తేనె కన్నా బెల్లం ఇస్ మోర్ హెల్తీ. ఓకే, 1 spoon చాలా. మనం ఆల్రెడీ ఒక చిన్న పీస్ వేసాము. చిన్న పీస్ వేసినాము. లేదు, 4 teaspoons వేస్తాం. 4 teaspoons. Because everybody likes it little bit sweet and బెల్లం చాలా మంచిది హెల్త్. ఓకే. సో మేము షుగర్ అవాయిడ్ చేసాం. మీకు తెలుసు కదా ఆంటీ షుగర్ అండ్ సాల్ట్ కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్పారు. సో అందుకే షుగర్ బదులు బెల్లం వేసేసాము. జస్ట్ అసలు 5 minutesలో అయిపోతుంది. మనం రెగ్యులర్గా తింటాం కానీ మనం ఇదంతా ఈ ప్రాసెస్ చేయం. జస్ట్ బాయిల్ చేసేసుకొని షుగర్ వేసేసుకొని తింటాం. సో ఇది దీంతో పాటు మనం ఈరోజు ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి దెన్ తింటున్నాం, ఒక డిఫరెంట్ టేస్ట్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఎక్కువ థిక్ అవుతుంది. సో లెట్స్ కీప్ ఇట్ హియర్. సో అంటే మనం ఇప్పుడు అవి ఫ్రూట్స్ కట్ చేయాలి కదా, ఈ లోపల ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేద్దాం. వాళ్ళు కూడా కొంచెం రిలాక్స్ అవుతారు. ఓకేనా? సో బ్రేక్ చెప్పేది. బ్రేక్ అయినాక విల్ హ్యావ్ ద ఓట్మీల్. ఫ్రూట్స్ కూడా రెడీగా ఉన్నాయి. కట్ చేసేసి జస్ట్ ఓట్స్లో మిక్స్ చేసి తినడమే. సో మేము ఇప్పుడు కట్ చేస్తాము. ఇంకా ఓట్స్ ఎంత ఇంపార్టెంటో ఎంత యూస్ఫుల్లో ఆంటీని అడిగి తెలుసుకోవాలి కదా. సో అడుగుదాము. ఆంటీ చెప్పండి, అసలు ఓట్స్ వల్ల ఏమేమి యూజెస్ ఉన్నాయి? ఓట్స్ రిమెంబర్ ఒక షోలో చెప్పాను, సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్. సో ఓట్స్ ఇస్ సాల్యుబుల్ ఫైబర్. సో ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే వెన్ వీ హ్యావ్ కాన్స్టిపేషన్ we use insoluble fiber like beans, cauliflower, broccoli, that is all insoluble. Okay. Yeah, spinach, insoluble fiber. So it helps us go to the bathroom every day. Okay. Soluble fiber is more healthy. Soluble fiber మనకు కంటికి కనిపించదు కానీ పదార్థంలో ఉంటుంది, జస్ట్ లైక్ ఓట్స్లో ఉంటుంది. అండ్ అన్నీ మన హోల్ గ్రెయిన్స్లో, అన్నీ మన హోల్ బఠానీలు అండ్ చిల్కా ఉండే రాజ్మా, పెసరపప్పు, శనగలు, ఎవ్రీథింగ్. సో ఎగ్జాంపుల్స్ ఇచ్చేసినాం కదా. సో దట్ ఈస్ సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్ ఫైబర్ ఏం చేస్తుందంటే మనం వెన్ యూ ఈట్ సాల్యుబుల్ ఫైబర్ ఇంటెస్టైన్స్లో వెళ్ళినప్పుడు మనం ఎగ్ తింటాము, మాంసం తింటాము, పాలు తాగుతాము, అన్నిట్లో ఫ్యాట్ అండ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. సాల్యుబుల్ ఫైబర్ మన ఇంటెస్టైన్లో ఉండే కొలెస్ట్రాల్ని ఇట్లా చిప్కా చేసుకుంటుంది. దట్ మీన్స్ ఇట్ బైండ్స్ ఇట్. సో ఇట్లా పట్టుకుంటుంది. ఇది సాల్యుబుల్ ఫైబర్ అనుకో, ఇది కొలెస్ట్రాల్ వచ్చి ఇట్లా పట్టుకుంటుంది. సో ఏమవుతుంది, మార్నింగ్ బాత్రూంలోకి వెళ్ళిపోతుంది అండ్ ఇట్ డజంట్ గెట్ అబ్జార్బ్ ఇన్ ద బ్లడ్ స్ట్రీమ్. సో యు ఆర్ నాట్ అబ్జార్బింగ్ ద కొలెస్ట్రాల్. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ కమ్ డౌన్. సో ఇట్స్ గుడ్ ఫర్ హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్ ఉండే వాళ్ళకు. అందుకే రోజు ఒక బౌల్ ఓట్స్ తింటే అందరు తింటే ఏ విధంలో అయినా ఉప్మా చేసుకోండి, ఏదైనా చేసుకొని, కానీ ఇట్లా చేసుకుంటే మీ 4 servings ఆఫ్ ఫ్రూట్స్ వచ్చేస్తుంది, మార్నింగే వచ్చేస్తుంది. యూ డోంట్ హ్యావ్ టు వరీ, అయ్యో ఉప్మా తిన్నాను, లంచ్ తిన్నాను, ఇప్పుడు 4 bowls ఆఫ్ ఫ్రూట్స్ ఎక్కడ పట్టించాలా నేను అని ఆలోచించలేదు. సో అంటే ఫ్రూట్స్ కట్ చేసేస్తాం. సో ఏమేమి ఆల్రెడీ ఉన్నాయి అక్కడ ఫ్రూట్స్, మనకు ఆరెంజెస్ ఉన్నాయి, గ్రేప్స్ ఉన్నాయి, ఆరెంజ్, మేము మ్యాంగో పల్ప్ తీసుకున్నాం బికాస్ ఫ్రెష్ మ్యాంగో లేదు ఇప్పుడు. సో మేము ఈరోజు ఓట్ మీల్ చేస్తున్నాము బ్రేక్ఫాస్ట్కి.
మేము ఆల్రెడీ వాటర్లో 2 గ్లాసెస్ వాటర్లో 1 గ్లాస్ మిల్క్ వేసి 1.5 కప్ 1.5 గ్లాస్ ఏమో ఓట్స్ వేసేసి ఫస్ట్ బాయిల్ చేసాము. ఏదైనా మెజర్మెంట్ తీసుకోవచ్చు. అప్పుడు ఈ బౌల్ తీసుకుంటే సేమ్ మనం ఫస్ట్ ఏదైతే తీసుకుంటామో సేమ్ అదే. వాటర్ ఎంత తీసుకున్నామో మిల్క్ అంతే. వాటర్ 2 గ్లాసెస్, మేము మిల్క్ 1 గ్లాస్ తీసుకున్నాం అండ్ ఓట్స్ ఏమో 1.5 గ్లాస్ తీసుకొని మొత్తం కుక్ అయిన తర్వాత మేము యాక్చువల్లీ షుగర్ అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి బెల్లం వేసాము. ఇఫ్ ఇట్ ఆల్ మీకు బెల్లం కాకపోతే మీరు హనీ కూడా వేసుకోవచ్చు. ఆంటీ ఆల్రెడీ చెప్పింది కదా షుగర్ అస్సలు హెల్త్కి మంచిది కాదని, అందుకే మేము ఆల్మోస్ట్ అన్నిట్లో షుగర్ అవాయిడ్ చేస్తున్నాం. బెల్లం ఆర్ హనీ, మేము బెల్లం వేసాం. తర్వాత కొంచెం దగ్గరికి వచ్చి కుక్ అయిన తర్వాత అది ఆఫ్ చేసేసి ఇప్పుడు మేము ఏం చేసామంటే యాపిల్ తీసుకున్నాం, ఆరెంజ్, గ్రేప్. మనకు ఒకవేళ సీజన్లో మ్యాంగోస్ దొరికితే మనం డైరెక్ట్ మ్యాంగో పీసెస్ యూస్ చేయొచ్చు. మా దగ్గర ఇప్పుడు మ్యాంగో లేదు కాబట్టి మేము మ్యాంగో పల్ప్ యూస్ చేస్తున్నాం. యూ కెన్ ఆల్సో యూజ్ సీజన్లో పైనాపిల్ వేసుకోవచ్చు, కస్టర్డ్ యాపిల్ మంచిగా సీజనల్ ఫ్రూట్స్ ఏముంటే అవి వేసుకోవచ్చు. మేము బనానా యూస్ చేసాం, యాపిల్, ఆరెంజ్, గ్రేప్ అండ్ మ్యాంగో పల్ప్ యూస్ చేసాం. అవి కాకుండా డ్రై నట్స్ది పౌడర్ ఉంది కదా, మనము ఇంట్లో చేసి పెట్టుకోవచ్చు. మేము బాదం, కాజు అండ్ పిస్తాతో పౌడర్ చేసి పెట్టుకున్నాం. సో అది ఎవ్రీడే మన మీల్లో అంటే రోజుకి ఒక్కసారైనా నట్స్ది పౌడర్ కానీ లేకపోతే నట్స్ తింటే హెల్త్కి చాలా మంచిది. సో అందుకే మేము పౌడర్ చేసి పెట్టుకొని అన్నిట్లో యూస్ చేస్తున్నాం. సో దీంట్లో ఓట్స్లో కూడా అదే యూస్ చేయబోతున్నాం. అంటే నట్స్ పౌడర్ ఎప్పుడు వేస్తాము? విత్ ద ఫ్రూట్స్. ఓకే, మంచిగా రిలాక్స్ అయ్యి యు మేక్ ద ఓట్ మీల్, గో సిట్ ఆన్ ద డైనింగ్ టేబుల్. అన్నీ ఇట్లా ముందర పెట్టుకొని కప్లో వేసుకొని ఇంకా ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ అండ్ నట్స్. సో యాక్చువల్లీ మేము ఈరోజు ఇక్కడ ఫుల్ ఆఫ్ గ్రీనరీ, పొల్యూషన్కి, మన సిటీలో ఉన్న హార్న్ సౌండ్స్ అన్నిటికీ దూరంగా వచ్చాము. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. చూసారా, మేము మ్యాంగో ట్రీ కింద కూర్చున్నాము. చాలా హాయిగా ఉంది, పీస్ఫుల్గా ఉంది. అంటే ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ ఎయిర్ అండ్ చాలా blowing your loose hair, you're looking very pretty. మీరు కూడా అసలు ఎంత బాగున్నారు తెలుసా, బ్లూ సారీలో యు లుక్ ఆసమ్. సో అంటే మనము రెడీగా ఉంది కదా ఓట్స్, టేస్ట్ చేసి వాళ్ళకి చెప్తామా ఎలా ఉందో? ఎట్లా చేయాలంటే ఇప్పుడు మనం కుక్ చేసాం కదా ఓట్స్. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా ప్రొసీజర్. మేము 2 గ్లాసెస్ వాటర్, 1 గ్లాస్ మిల్క్ అండ్ 1.5 గ్లాస్ ఓట్స్ వేసి కుక్ చేసాము. దాంట్లో మేము మీకు తెలుసు కదా మేము కంప్లీట్గా షుగర్ అవాయిడ్ చేసాం. ఆంటీ చెప్పింది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని, అందుకే బెల్లం వేసాము. ఇఫ్ ఇట్ ఆల్ మీకు కావాలంటే హనీ కూడా వేసుకోవచ్చు కదా, బెల్లం కావాలంటే హనీ. కానీ బెల్లం హనీ కంటే నో షుగర్, హనీ కంటే బెల్లం ఇంకా హెల్దీ కాబట్టి మేము బెల్లం యూస్ చేసాము. ఒక షోలో హనీ, షుగర్ అండ్ బెల్లం 3 ఎక్స్ప్లెయిన్ చేసినాము. మళ్ళీ ఇంకెప్పుడైనా ఫ్యూచర్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వి డోంట్ హ్యావ్ మచ్ టైం టుడే. సో అది కుక్ చేసి మేము పక్కన పెట్టేసుకుని తర్వాత మేమైతే మా దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఏంటంటే గ్రేప్స్, ఆరెంజ్, యాపిల్, బనానా తీసుకున్నాము అండ్ నట్స్ పౌడర్. నట్ పౌడర్ ఏంటంటే మేము కాజు, బాదం అండ్ పిస్తా తీసుకొని పౌడర్ చేసాము. అది మీరు పౌడర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు తింటే చాలా చాలా మంచిది. ఆంటీ చెప్పింది కదా మేజర్ డిసీజెస్ రావు. ఇట్స్ రియలీ గుడ్ ఫర్ హెల్త్. రోజు మనం ఏదో ఒక దాంట్లో మనం చేసే కర్రీస్లో వేయచ్చు, లేకపోతే పాలల్లో వేసుకొని తాగొచ్చు, లేకపోతే ఓట్స్లో ఇలా డిఫరెంట్గా యూస్ చేయొచ్చు. సో అది మీరు ఆ పౌడర్ స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. తర్వాత మేము సబ్జా గింజలు ఉన్నాయి కదా, అవి వాటర్లో ఒక 1/2 an hour వాటర్లో సోక్ చేసినాం. తర్వాత అవి దీంట్లో యాడ్ చేసుకొని తినచ్చు. ఎందుకంటే అమెరికాలో అయితే ఇది దొరుకుతుంది, ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో వస్తుంది. దిస్ ఇస్ వెరీ హెల్తీ. చియా సీడ్స్ మనకి దొరకవు కాబట్టి మేము అంటే పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్లో దొరకచ్చు, కానీ మన అందరికి అవైలబిలిటీలో ఉండకపోవచ్చు. అందుకే దాని బదులు మనము సబ్జా గింజలు యూస్ చేసుకోవచ్చు. సబ్జా గింజలు యూస్ చేస్తే మనము ఒక 15 to 20 minutes ముందు వాటర్లో సోక్ చేసేసామంటే మంచిగా అయిపోతాయి. అండ్ మేము బనానా కూడా ఈరోజు యూస్ చేస్తున్నాం, మ్యాంగో పల్ప్. ఎందుకంటే మీరు ఇఫ్ అట్ ఆల్ సీజన్లో మ్యాంగోస్ దొరికితే మీరు మ్యాంగో పీసెస్ యూస్ చేయొచ్చు. మా దగ్గర లేదు కాబట్టి మేము పల్ప్ యూస్ చేస్తున్నాం. ఇవే కాకుండా మీ దగ్గర ఏ ఫ్రూట్ ఉంటే అవి యూస్ చేయొచ్చు. ఇప్పుడు పూజ చేసినాం అనుకో, ఏమైనా ఫ్రూట్స్ మిగిలినాయి, ఏమైనా జామ పండు, పొమోగ్రానేట్ చాలా బాగుంటుంది, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్. సో మీ దగ్గర ఏం ఫ్రూట్స్ ఉంటే వాటితో చేయొచ్చు. నేను ఇప్పుడు సింపుల్ ఫ్రూట్స్ తీసుకున్నా, అందరికి అవైలబుల్ ఉండే ఫ్రూట్స్. సో మేము అన్ని కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాం ఎలా ఉంది అని. ఇప్పుడు నీకు వేసినాను చూడమ్మా, యాపిల్, బనానా, ఆరెంజ్ వేసినాను. కొంచెం మ్యాంగో లేదు కాబట్టి మనం మ్యాంగో పల్ప్ వేస్తాం. అండ్ దెన్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ నట్ పౌడర్. ఓకే. అండ్ చియా సీడ్స్. చియా సీడ్స్ లేకపోతే సబ్జా గింజలు ఇట్లా తీసుకొని వేసుకోవచ్చు. కానీ ఇది చాలా చిన్న బౌల్. మనం ఇఫ్ యూ ఈటింగ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఇంత పెద్ద బౌల్లో ఇంత ఓట్స్ వేసుకొని
మిగిలినంతా అన్ని 1 కప్ అన్ని ఫ్రూట్స్ వేసుకొని బ్రేక్ఫాస్ట్ మనం రాజులాగా తినాలా, లంచ్ మనం రాణి లెక్క తినాలా, డిన్నర్ మనం బిచ్చగాడు లెక్క తినాలా. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ హెల్త్. కానీ ఈట్ బ్రేక్ఫాస్ట్ లైక్ అ కింగ్, ఈట్ లంచ్ లైక్ అ క్వీన్, ఈట్ డిన్నర్ లైక్ అ పాపర్. కానీ ఈ రోజుల్లో బిచ్చగాళ్ళకి రివర్స్ చేస్తున్నారు అందరూ. బ్రేక్ఫాస్ట్ తినకుండా పరిగెత్తి వెళ్తున్నారు వర్క్కు, లంచ్ ఇంత తింటారు, డిన్నర్ వచ్చి ఇంత తింటారు. దట్ ఈస్ రాంగ్, యూ హ్యావ్ టు రివర్స్ ఇట్. ఓకే, సో విన్నారు కదా, బ్రేక్ఫాస్ట్ చాలా హెల్దీ. అండ్ బ్రేక్ఫాస్ట్ మనం హెల్దీగా మంచిగా తిన్నాము అంటే మన డే అంతా కూడా మంచిగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటాము. సో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దు కంపల్సరీ, మీకు టైం ఉన్నా లేకపోయినా. టైం లేదు అంటే కొంచెం ఎర్లీగా లేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని తింటే ఇట్స్ బెటర్. రైట్. వై బిగ్ బ్రేక్ఫాస్ట్ అంటే బికాస్ బిగ్ బ్రేక్ఫాస్ట్, ఇప్పుడు మనము బ్రేక్ఫాస్ట్ తినకుండా కాఫీ తాగి వర్క్ పరిగెత్తినామంటే ద మెటబాలిజం అంటే మన బాడీలో ఉండే ఎంజైమ్స్, ఇప్పుడు లివర్లో, కిడ్నీలో, మన ఎవ్రీ సెల్లో ఉండే ఎంజైమ్స్ యాక్టివేట్ కావు, ఎందుకంటే వాటికి ఎనర్జీ లేదు. సో మార్నింగే మనం డల్గా వదిలేసినాము హోల్ బాడీని. మనం బ్రేక్ఫాస్ట్ మంచిగా అన్నీ వేసినాము, లార్జ్ బ్రేక్ఫాస్ట్ తిన్నామనుకో, ఫుల్ బాడీలో ఎవ్రీ సెల్కు ఎనర్జీ వస్తుంది, ఇన్స్టెంట్ ఎనర్జీ. అన్ని సెల్స్ యాక్టివేట్ అయ్యి ఇట్ ఇంక్రీజెస్ ద మార్నింగ్ మెటాబలిజం విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ద బాడీ, హెల్ప్స్ యూ కట్ బ్యాక్ ఒబిసిటీ. ఎందుకంటే మళ్ళీ ఈ ఇంటర్స్టిషియల్ మన మసిల్లో ఉండే ఫ్యాట్ అంతా కూడా హెల్ప్ చేస్తుంది బ్రేక్ డౌన్ చేసేదానికి. సో మార్నింగ్ యూ హ్యావ్ టు ఈట్ అ ఫుల్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండ్ అ లార్జ్ బ్రేక్ఫాస్ట్. ఓకే, సో విన్నారు కదా, హెవీగా తింటే బ్రేక్ఫాస్ట్ మంచిది, మనం మెంటల్గా అండ్ ఫిజికల్గా కూడా హ్యాపీగా వర్క్ చేయగలము. ఇఫ్ యూ వాంట్ మోర్ స్వీట్ యూ కెన్ యాడ్ హనీ. ఓకే, కానీ మనం అక్కడ చెక్ చేస్తాం కదా, తక్కువే తింటాం కాబట్టి తక్కువే యాడ్ చేసాము. మీకు ఇంకొంచెం స్వీట్గా ఉండాలి, ఇంకొంచెం తీయగా ఉండాలంటే పైన కొంచెం హనీ తీసుకొని ఇట్లా పైన వేసుకోవచ్చు. టూ గుడ్ ఆంటీ, చాలా 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 బాగుంది. అవునా? ఈ ఓట్స్ యూ కెన్ లేయర్ ఇట్ అట్ ద బాటమ్ ఆఫ్ ద లంచ్ బాక్స్. అన్ని ఫ్రూట్స్, ఇప్పుడు మనం ట్రైఫుల్ పుడింగ్ చేస్తాం కదా, అట్లా ట్రైఫుల్ పుడింగ్ బేస్ ఓట్స్, మధ్యలో ఆల్ ఫ్రూట్స్, అండ్ యూ కెన్ యాక్చువల్లీ సర్వ్ ఇట్ ఫర్ డెజర్ట్. దెన్ యూ స్ప్రింకిల్ ద నట్స్ అండ్ ద చియా సీడ్స్, అండ్ పార్టీలో యూ కెన్ పుట్ సమ్ హెవీ క్రీమ్ ఆన్ టాప్. ఇట్ బికమ్స్ అ ట్రైఫుల్ పుడింగ్ బట్ హెల్తీ. ఓట్స్ ట్రైఫుల్ పుడింగ్ ఫ్యూచర్లో నేర్పిస్తాను. అండ్ ప్లస్ లంచ్కి ఇట్లనే తీసుకుపోతా ఒక బాక్స్లో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అందరికీ పెట్టండి. సో నెక్స్ట్ వీక్ ఇంకో హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ ఐటమ్తో మీ ముందుకు వచ్చేస్తాం నేను. అంటే అప్పటి వరకు మేము మీకు బాయ్ చెప్పేస్తాం. అంటే బాయ్ చెప్పేద్దామా? బాయ్.